నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ పునరుద్ధరణ పనులకు శ్రీకారం. భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సోమవారం సందర్భంగా ఆర్మూర్ సిద్ధులగుట్టపై పోటెత్తిన భక్తులు. ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. జాన్కంపేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, బాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి. ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. జిల్లా సమీకృత కార్యాలయంలో సోమవారం సందర్భంగా ప్రజావాణి. జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ జెండాను ఎగరవేసిన నాయకులు. నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం దర్శించుకుంది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు తమ మనువడు రియాన్ష్ అలియాస్ రుద్రాదేవ్కు అక్షరాభ్యాసం చేయించారు. ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ మహారాజ్ ముఖ్యమంత్రి మన్మడికి పలక బల్పంతో అక్షరాభ్యాసం చేయించారు. వేద పండితులు దీవెనలు అందించారు. కుమార్తె నైమిషారెడ్డి దంపతులు సహా మంత్రులు కొండ సురేఖ, జూపల్లి కృష్ణారావు, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బొజ్జు పటేల్ తదితరులు అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు జాన్కంపేట్ గ్రామానికి చెందిన సంధ్యారాణి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తవగా గృహ ప్రవేశ కార్యక్రమానికి రావటం జరిగిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బడుగు బలహీన వర్గాల కొరకు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే ఆశయంతో ఇల్లు లేని ప్రతి ఒక్క బీద కుటుంబాన్ని ఇల్లు నిర్మించుకోవాలని 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి ఇల్లు నిర్మించుకోవడానికి సహకారం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. అర్హులైన ప్రతి నిరుపేదకు ఇండ్లు మంజూరు అవుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి, తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ గౌడ్, ఉప సర్పంచ్ శెట్టి వినోద్, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు జేమ్స్ గంగారెడ్డి, శ్రీనివాస్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ ఫిర్యాదులకు సంబంధించిన 32 ఫిర్యాదులను స్వీకరించారు. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల యొక్క ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవల్ని వినియోగించుకుంటూ వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలియజేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలియజేశారు. ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. శివాలయంలో, రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాలతో కన్నుల పండగగా కొనసాగింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధులగుట్టపైకి వేల సంఖ్యలో భక్తులు భారీగా తరలిరావటం జరుగుతుందని, ఎండాకాలం దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. महाराज की ओम नमः शिवाय।
పీడీఎస్యూ ఆధ్వర్యంలో చేపట్టిన చలో ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడి కార్యక్రమం దృష్ట్యా ఆర్మూర్ పట్టణానికి చెందిన పీడీఎస్యూ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఏరియా అధ్యక్షుడు నిఖిల్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తు అడ్మిషన్ల పేరుతో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల్ని నిలువు దోపిడీ చేస్తున్నారని, దీనిపై పీడీఎస్యూ విద్యార్థి సంఘం చలో ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టిందని, పోలీసులతో అరెస్టులు చేయిస్తే కార్యక్రమాన్ని ఆపలేరని హెచ్చరించారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో ముందుండాలని మున్సిపల్ చైర్పర్సన్ గోనెలహరి తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో నిర్వహించిన శ్రీచంద్ర హైస్కూల్ వార్షికోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి చైర్మన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చైర్పర్సన్ లహరి మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు ఎంతో అవసరమని అన్నారు. అన్ని రంగాల్లో విద్యార్థులు ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్ దియా అగర్వాల్తో పాటు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. ఉపాధ్యాయుల బృందం, అలాగే ఏమైనా విద్యార్థుల మరియు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా అభినందనలు. శ్రీచంద్ర స్కూల్ నుండి మీకు పొందిన జ్ఞానం, క్రమశిక్షణ మరియు మంచి మాటలకు మీ భవిష్యత్తు నిర్మించడానికి పునాది చేసుకుంటారని నా నమ్మకం. మరోసారి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ బ్రైట్ ఫ్యూచర్. నన్ను ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు స్కూల్ మేనేజ్మెంట్ అండ్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ పునరుద్ధరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. రూపాయలు 225 కోట్లతో చేపట్టనున్న బాసర అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న బాసర ఆలయాన్ని సుమారు 60,000 చదరపు అడుగుల మేరకు విస్తరించనున్నారు. కొత్త ఆలయ శిఖరాలు, మండపాలు, మాడ వీధులు, ఇతర అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. పారతో తవ్వి సీఎం చేతుల మీదుగా పనులు ప్రారంభించారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి ఆలయ అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పనులు ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక బాసర ఆలయానికి మంచి రోజులు వచ్చాయని వేద పండితులు ఈ సందర్భంగా సీఎంకి ఆశీర్వదించారు. బాసర అమ్మవారు సీఎం రేవంత్ రెడ్డిని తన కుమారుడు రూపంలో ఆశీర్వదించిందని వేద పండితులు అభిప్రాయపడ్డారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు కొండ సురేఖ, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు జి నాగేష్, శాసనసభ్యులు రామారావు పటేల్, మహేశ్వర్ రెడ్డి, బుజ్జి పటేల్, కాంగ్రెస్ సీనియర్ నేతలు శ్రీహరిరావు, ఇంద్రకరణ్ రెడ్డి, నారాయణరావు పటేల్, గ్రామ సర్పంచ్ వెంకటేష్ గౌడ్, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చల్నడుకుడ సొసైటీ పరిధిలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 11 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగైందని, అంటే గత రబీతో పోల్చుకుంటే ఈ రబీకి 4 లక్షల ఎకరాలు మొక్కజొన్న పంట సాగు పెరగడం జరిగిందని అన్నారు. అయితే ఈ మొక్కజొన్న పంట ఇంకా ఆహార పంటలు దాదాపు 23 పంటలకు కేంద్రం మద్దతు ధర ప్రకటించి అందులో కొన్ని పంటలే సోయాబీన్, శనగ పంటలని, మిగిలిన పంటలను కూడా కొనలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత ఆర్థిక సంక్షోభం ఉన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో రైతులకు సంబంధించినటువంటి దాంట్లో రైతుల పక్షాన నిలబడి రైతులను ఆదుకునే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే ఇవాళ మన దగ్గర పండినటువంటి మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉన్నదని అన్నారు. అంటే మార్కెట్ ధర దాదాపు 17 నుంచి 1800 మార్కెట్ ధర ఉంటే కనీసం మద్దతు ధర 2400 ఉన్నప్పటికీ ఒక్కొక్క రైతు ఎకరానికి దాదాపు 25,000 రూపాయలు నష్టపోతున్నటువంటి పరిస్థితిలో ఆ రైతులను ఆదుకోవడం కోసం ఎంత ఆర్థిక ఇబ్బందులు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా కొనుగోలు చేయాలనే ఒక ఆలోచన తోటి ప్రభుత్వ నిర్ణయం చేసుకొని ఇవాళ మొక్కజొన్న కొనుగోలును రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మోహిత్ పాషా, ఏఈఓ స్నేహ, వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, పచ్చల్నడుకుడ సర్పంచ్ కొల్లె నర్సయ్య, ఉప సర్పంచ్ రఘుపతి, వాడి
మాలి, కొత్తపల్లి, జాన్కంపేట్, సాహెబ్పేట్, అక్లూర్ గ్రామాల సర్పంచ్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ గౌడ్, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు గుడాల మోహన్, జిల్లా కిసాన్ వైస్ ప్రెసిడెంట్ టక్కూరి గంగాధర్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి గంగారెడ్డి, జిల్లా ఓబీసీ నాయకులు లింగేశ్వర్, కాంగ్రెస్ నాయకులు జేమ్స్ గంగారెడ్డి, గట్టవతల నర్సారెడ్డి, జెల్ల భూమన్న, శ్రీనివాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 11 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగైంది. గత రబీలో పోల్చుకుంటే ఈ రబీకి 4 లక్షల ఎకరాలు మొక్కజొన్న పంట సాగు పెరగడం జరిగింది. మొక్కజొన్న పంట అయినా ఆహార పంటలు దాదాపు 23 పంటల కేంద్రం మద్దతు ధర ప్రకటించి అందులో కొన్ని పంటలే అంటే సోయాబీను, శనగ కొన్ని పంటలు కొని మిగిలిన పంటలకు కూడా కొనలేని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులున్నా, ఆర్థిక సంక్షోభం ఉన్నా గానీ ఎట్టి పరిస్థితిలో రైతులకు సంబంధించినటువంటి దాంట్లో రైతుల పక్షం నిలబడి రైతులను ఆదుకునే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగమే ఇవాళ మన దగ్గర పండినటువంటి మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తా ఉన్నది. అంటే మార్కెట్ ధర దాదాపు 17 నుంచి 1800 మార్కెట్ ధర ఉంటే కనీస మద్దతు ధర 2400 రూపాయలు ఉన్నప్పటికీ ఒక్కొక్క రైతు ఎకరానికి దాదాపు 25,000 నష్టపోతున్నటువంటి పరిస్థితిలో ఆ రైతులను ఆదుకోవడం కోసం ఇవాళ ఆర్థిక ఇబ్బంది అయినప్పటికీ కూడా ఖచ్చితంగా కొనుగోలు చేయడం ఒక ఆలోచనతోటి ప్రభుత్వాన్ని నిర్ణయం చేసుకుని వాళ్ళ మొక్కజొన్న కొనుగోలును రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుంది. పంట చేతికొచ్చి నుంచే అంటే పోయిన నెల మొదటి వారం నుంచే నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారిని ప్రత్యేకంగా కలిసి ప్రతి ఒక్క మొక్కజొన్న రైతు ఎకరానికి 25,000 రూపాయలు నష్టపోతా ఉన్నాడు, ఖచ్చితంగా కొనాల్సిందని చెప్పేసి వాళ్ళతోటి మెప్పించి మాట్లాడి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసే విధంగా ప్రయత్నం చేసినాం. రైతు సమస్యల మీద పనిచేసిన వ్యక్తిగా ఖచ్చితంగా రైతుల పక్షం నిలబడని ఒక ఆలోచనతోటి నేను వాళ్ళని కోరడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయపు సమావేశపు మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహాతో, అభిజ్ఞాన్ మాలవీయ, డిఆర్డీఓ సాయగౌడ్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్లకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగన్పల్లి మండల అధ్యక్షుడు కన్నెపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల బీజేపీ నాయకులు భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ పార్టీ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో అంచెలంచెలుగా ఎదుగుతూ బీజేపీ జెండా ఎగురవేసే విధంగా సిద్ధమైందని, నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలోని ప్రజలందరం కలిసి దేశంలో వచ్చిన విపత్తులను, యుద్ధాలను, ఆపరేషన్ సింధూర్ లాంటివి దేశంలోని ప్రజలందరూ చేయి కలిపి నరేంద్ర మోడీకి మద్దతుగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జగదీశ్వర్, చక్రపాణి, వార్డు మెంబర్ మరియు బూత్ అధ్యక్షులు రేవంత్, చందు, వేణు, జగదీష్, గంగారెడ్డి, రాజేందర్, గంగాధర్, శ్రీకాంత్, గణేష్, హేమంత్, నాగరాజు, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సిసిఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సిసిఎస్ సిబ్బంది అక్రమ మొరం త్రవ్వకాలపై మెరుపు దాడి నిర్వహించారు. నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లిగుట్ట వెనుక భాగంలో అక్రమంగా మొరం త్రవ్వకాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్రమ తవ్వకాలకు ఉపయోగిస్తున్న 3 టిప్పర్లు, 2 జేసీబీ యంత్రాలు మరియు 1 ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను తదుపరి చర్యల కోసం నందిపేట్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకి అప్పగించినట్లు అధికారులు తెలిపారు. అక్రమ తవ్వకాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. నందిపేట్ ప్రాథమిక పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని నందిపేట్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మరియు గ్రామ సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం పరిశీలించి అక్కడి పరిస్థితులను సమగ్రంగా అవగాహన చేసుకున్నారు. పిల్లలకు అందిస్తున్న భోజనం నాణ్యత, పరిశుభ్రత, పోషక విలువలను స్వయంగా తనిఖీ చేసి ఆయన విద్యార్థులతో కలిసి కూర్చొని భోజనం చేయడం ద్వారా వారికి మరింత ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజనం మంచి నాణ్యతతో శుభ్రంగా అందిస్తున్నందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. పాఠశాల సిబ్బంది, వంట సిబ్బంది కృషిని అభినందిస్తూ ఇదే విధంగా కొనసాగించాలని
చేయాలని సూచించారు. గ్రామ అభివృద్ధితో పాటు విద్యార్థుల సంక్షేమం కూడా ముఖ్యమని, భవిష్యత్తులో కూడా పాఠశాలలపై ప్రత్యేక దృష్టి కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ నందిపేట్ మండల శాఖ ఆధ్వర్యంలో నందిపేట్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద 47వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించి పార్టీ జెండాను నందిపేట్ బీజేపీ మండల అధ్యక్షుడు పటేల రాజు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ అని, దేశం కోసం ధర్మం కోసం నిలబడే పార్టీ భారతీయ జనతా పార్టీ అని, ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధిపై పరుగులు పెడుతుందని, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరుగుతుందని, నిజామాబాద్ ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అవినీతి రహిత పాలన అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సురేష్, జిల్లా టెలికాం అడ్వైజర్ మెంబర్ రాజు, ప్రధాన కార్యదర్శులు గంగాధర్, రవీందర్, మండల ఉపాధ్యక్షుడు రవి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గంగాధర్, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు మల్లయ్య, సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిచ్పల్లి మండలంలోని సుద్దపల్లి, సాంపల్లి, యానంపల్లి గ్రామ శివారుల్లో శనివారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. వరి, మామిడి పంటలను ఆయన పరిశీలించారు. వడగళ్ల వాన కారణంగా తీవ్రంగా పంట నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి నష్టపరిహారం అందించాలని దినేష్ కులచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంట నష్టపోయింది. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే చేతికి రావాల్సింది పెట్టుబడి పెట్టి అన్నీ పెట్టి తన 6 నెలలు కష్టపడి రైతు ఈరోజు కోసుకునే సమయంలో నోటికొచ్చిన కూడు మట్టిపాలైన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఒక్కొక్క ఎకరానికి ఏదైతే నష్టపోయినో 50,000 నష్టపరిహారం అని భారతీయ జనతా పార్టీకి డిమాండ్ చేస్తున్నాం. ఇదే ఫసల్ బీమా యోజన కింద ఉంటుంటే వీళ్ళకి 20-25,000 రూపాయలు కళ్ళు మూసుకొని ప్రభుత్వం దగ్గర నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చేటి. కానీ ముఖ్యమంత్రి ఒక దిక్కు 3,47,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతున్నాడు. కానీ రైతుకు ఇన్సూరెన్స్ కట్టే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 100 కోట్లు. ఈ ప్రాంతంలో పంట పండుడే ఇదని నా గల్పన్న దుబాయ్కి పోయి ఆడ కష్టపడుతూ అలా కుటుంబ సభ్యులు ఈడ కష్టపడి ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ పునరుద్ధరణ పనులకు శ్రీకారం. భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సోమవారం సందర్భంగా ఆర్మూర్ సిద్ధులగుట్టపై పోటెత్తిన భక్తులు. ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం. జాన్కంపేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, బాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి. ప్రజావాణి ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. జిల్లా సమీకృత కార్యాలయంలో సోమవారం సందర్భంగా ప్రజావాణి. జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ జెండాను ఎగరవేసిన నాయకులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.